ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు అని చెప్తున్నారు. ఈరోజు ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నారు. ఈ లోకములో ఎవరైతే భయంకరమైన చీకటిలో పడి ఉన్నారో, అగాధమైన స్థలములలో ఉండి పైకి రాలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఎవరైతే ఈ వాగ్దానం వినుచున్నారో వారందరికీ కూడా గొప్ప వెలుగు నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. ఆమెన్. ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఒక చీకటి ఉందా, ఒక పాపం ఉందా, ఎక్కడైనా చెక్కబడి ఉన్నావా, పైకి లేవలేని స్థితిలో ఉన్నావా, నీ కుటుంబాన్ని నీవు దేవుని వద్దకు నడిపించలేని పరిస్థితుల్లో, నీ ఆత్మీయ జీవితమే పతనమైపోయిన పరిస్థితుల్లో, నీ ఉద్యోగ వ్యాపార కఠినమైన పరిస్థితులు గుండా నువ్వు వెళుతూ ఉన్నావా, ఈరోజు యేసయ్య నీకు వెలుగుగా ఉన్నారు. ఆమెన్. దేవుని సన్నిధిలో నీవు నోరు తెరిచి చేసే ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన యేసయ్య కృపను నీ మీదకు తీసుకురాబోతూ ఉంది. ఆమెన్. నువ్వు అనుకోవచ్చు, నేను ఎన్నో దినాలు ప్రార్థన చేస్తున్నాను, లేదా నేను ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు అని నా మనసులో ఒక నిర్ధారణ అయిపోయింది పాస్టర్ గారు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నారు. ఆయన ఆలకించారు కనుకనే ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు వినగలుగుతూ ఉన్నావు. నీ బిడ్డల గురించి అవ్వచ్చు, వాళ్ళ భవిష్యత్తుల గురించి అవ్వచ్చు, మరి దేనికోసమైనా సరే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఈరోజు నీ జీవితంలో ప్రతి చీకటిని కూడా దేవుడు తొలగించి ఆయన గొప్ప వెలుగుగా నీలో ప్రకాశించబోతూ ఉన్నారు. ఆమెన్. చూడండి, మరొక మాట ప్రభు చెప్తున్నారు. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. కొంతమంది వారి కుటుంబాల్లో మరణ ఛాయలు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, అన్ని రకాల సమృద్ధులున్నా సరే తినడానికి అసలు అభ్యంతరకరమైన జీవితంగా ఉండిపోతూ ఉంది. ఈరోజు నీ జీవితంలో కానీ, నీ బిడ్డల జీవితంలో కానీ, నీ పరిస్థితుల్లో కానీ అటువంటి మరణ ఛాయలు కలిగిన పరిస్థితులు ఉన్నాయా? దేవుడు చెప్తూ ఉన్నాడు, నీకు వెలుగు కలగబోతూ ఉంది. ఆమెన్. నీ హృదయానికి నెమ్మది కలగబోతూ ఉంది. ఆమెన్. నువ్వెక్కడి నుంచి ఈరోజు ఈ వాక్యం వింటున్నా సరే అమ్మా, ప్రార్థన చేయి. దేవుని సన్నిధిని బట్టి ప్రార్థన చేయి. తండ్రి, నీవిచ్చిన వాగ్దానాన్ని నేను నమ్ముచున్నాను. నా పట్ల ఈరోజు ఈ వాగ్దానం నెరవేర్చు ప్రభువా. నేను నమ్ముతున్నాను ప్రభువా, ఖచ్చితంగా నీవు నన్ను దీవించే దేవుడివై ఉన్నావని ఈరోజు నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించినట్టయితే గనక సేవకునిగా చెప్తున్నాను, ఈరోజు ఖచ్చితంగా నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సమస్తము పట్ల దేవుని వాగ్దానం అనేది నెరవేరబోతూ ఉంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.